ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. నవంబర్ 22వ తేదీ నుండి నవంబర్ 28వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుద్ధపక్షం. ఈరోజు తిథి అష్టమి. అష్టమికి అధిపతి మహేశుడు. శంకరుడు ఏ నృత్యానికి అధిష్టాతో ఆ కారణంగా నృత్యాన్ని ఆరంభించడానికి, అలాగే దస్తావేజుల్ని రాసుకోవడానికి, ఇంకా ఇతరమైనటువంటి లేఖనాలు రాతకోతల్ని చేయించుకుంటూ ఉండడానికి, వ్యవహారాల్లో విజయాన్ని సాధించుకోవడానికి అనుకూలమైనటువంటి తిథి అష్టమి. ఈనాటి నక్షత్రం ధనిష్ఠ. ధనిష్ఠకి అధిపతులు వసువులు. అంచేత క్రయ విక్రయాదుల్లో లాభాలని పొందడం కోసమని, అలాగే శాంతుల్ని చేయించుకోవడానికని ప్రయత్నాన్ని చేయడానికి చాలా మంచిదైనటువంటి నక్షత్రం ధనిష్ఠ. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఏ విధమైనటువంటి హోమశాంతుల అవసరం ఉండదు. నక్షత్రంలో పుట్టినటువంటి వారు కుజ దశకి చెందినవారు అవుతారు. ఈ వారంలో వచ్చే ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 23వ తేదీ పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి జయంతి, 24 యాజ్ఞవల్క్య మహర్షి జయంతి, 25 ఉత్థాన ఏకాదశి లేదా ప్రబోధన ఏకాదశి, 26వ తేదీ క్షీరాబ్ధి ద్వాదశి, అలాగే చిలుకు ద్వాదశి, అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి ప్లవోత్సవం అంటే తెప్ప మీద ఊరేగింపు, 28వ తేదీ శని త్రయోదశి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి నిరుత్సాహం ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు. ఆటంకాలు ఎన్నో వచ్చినప్పటికీ కూడా ధైర్య సాహసాలతో ఆ కార్యక్రమాలని ఎదుర్కొని విజయవంతంగా బయటకు వస్తారు. శత్రువుల నుంచి అనవసరమైనటువంటి అసూయకి సంబంధించినటువంటి విఘ్నాలు వచ్చినప్పటికీ కూడా విఘ్నాలను లక్ష్య పెట్టకుండా ధైర్య సాహసాలతో పని పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులు చక్కరైనటువంటి వ్యాపారాన్ని చేయగలుగుతారు. పెట్టుబడిని పెట్టుకునేందుకు కావలసినటువంటి ద్రవ్యాన్ని కూడా సంపాదించగలుగుతారు ధర్మబద్ధంగా. భూమిని కానీ గృహాన్ని కానీ కొనాలి అనేటువంటి ఆలోచనకి వస్తారు. అయితే సకాలంలో రుణం దొరకనటువంటి కారణంగా ఆ ప్రయత్నం ఈ వారంలో ఫలించకపోవచ్చు. నిరుత్సాహపడాల్సిన అవసరం మాత్రం లేదు. బంధువుల యొక్క రాకతో ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. ఆప్తులైనటువంటి వారు సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తారు. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తొందరపాటుతనంతో ఆప్తుల్ని స్నేహితుల్ని కొద్ది దూరం పెట్టుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. నిదానించి మాట్లాడడం ఎంతైనా అవసరం. వ్యాపారాన్ని చేసేటటువంటి వారు తొందరపాటుతనాన్ని లేకుండా నిదానంగా వ్యాపారాన్ని కానీ చేసుకున్నట్లయితే వ్యాపారానికి సంబంధించి మరొక కేంద్రాన్ని అంటే బ్రాంచ్ని కూడా ఏర్పాటు చేసుకోగలిగిన అవకాశం ఉంది. వివాహాలకి సంబంధించినటువంటి మాటల్ని మాట్లాడే సందర్భంలో వివరాలన్నింటినీ తెలుసుకోవడం, ఆ తర్వాతే అంగీకారాన్ని తెలపడం ఎంతైనా మంచిది. ఈ విషయంలో ఏ విధమైన అజాగ్రత్తని కానీ మొగమాటాన్ని పాటించడం కానీ సరికాదు. సోదరులతో చిన్నదైనటువంటి విరోధాలు పొరపత్యాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి మాత్రమే మాట్లాడాలి. మోకాళ్ళ నొప్పులు లేదా ఇతరమైనటువంటివి ఏవైనా ఉన్నట్లయితే శస్త్రచికిత్స తప్పనిసరిని వైద్యులు కానీ చెప్పినట్లయితే తప్పక వెంటనే చేయించుకోవడం అవసరం. తాత్కాలిక అనారోగ్యం కలిగినప్పటికీ కూడా ఔషధ సేవని మానకుండా చేసుకుంటూ ఉండడం చాలా సత్ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మా నిర్ణయానికే సంపూర్ణంగా అందరూ కట్టుబడి ఉండాలనే ఆలోచనతో మహిళలు ఉంటారు. దానివల్ల కొంతమంది బంధువర్గం దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు తీవ్రమైనటువంటి పని భారంతో కనిపిస్తారు. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడేటటువంటి అవకాశం లేనంత పని ఒత్తిడి గోచరిస్తూ ఉంటుంది. పై అధికారుల మన్నల్ని పొందుతారు, ప్రశంసల్ని పొందుతారు. అభివృద్ధి పదానికి సంబంధించినటువంటి తీరులో ప్రయాణిస్తారు. వేతన ఆధిక్యం కూడా లభిస్తుంది. కానీ
ఏమాత్రపు సమయము దొరకనటువంటి కారణంగా మానసికంగా అలసటని పొందుతారు. సంతానం లేని వారికి సంతాన లాభం ఉంది. అవివాహితలకి చక్కగా వివాహాలు కుదిరేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యాపారాన్ని విస్తరింపచేయాలి అని అనుకున్నప్పుడు ధర్మబద్ధంగా వ్యాపారాన్ని విస్తరింపచేయడం మాత్రమే సరైనటువంటిది. లేని పక్షంలో అనవసరమైనటువంటి జరిమానాకి లేదా శిక్షకి పాత్రలయ్యే అవకాశం గోచరిస్తోంది. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పనిని పూర్తి చేయగలిగినటువంటి సామర్థ్యం, అవకాశాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా పని వాయిదా వేసుకుంటూనే పెడతారు తప్ప ఏ పనిలోనికి దిగే అవకాశం కనిపించడం లేదు. వ్యాపారాన్ని చేసేటటువంటి వారు ఆర్థికమైనటువంటి లాభం కారణంగా తాత్కాలికమైనటువంటి విశ్రాంతిని కోరుకుంటారు. దాన్ని బద్ధకంగా భావించవచ్చు. దాన్ని విడిచిపెట్టినట్లయితే వ్యాపారం మరింతగా విస్తరించేటటువంటి అవకాశం ఉంది. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు వ్యవసాయ క్షేత్రాన్ని చాలా చక్కగా సరిచేసుకుంటారు. ధన నష్టం లేకుండా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే చేయవలసినటువంటి ఇతరమైనటువంటి ముఖ్యమైన పనుల్ని సకాలంలో చేసుకోలేకపోతారు. చీడ పీడల బాధతో తాత్కాలికంగా ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే తప్పక చక్కగా చదివేటటువంటి అవకాశం వారికి ఉంది. తల్లిదండ్రులు మాత్రం వారి ప్రవర్తన విషయంలో పట్టించుకోక తప్పదు, పట్టించుకుని తీరాలి. ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పెద్దవైనటువంటి వ్యాపారాల్ని నెత్తిమీదికి ఎత్తుకుని మంచి లాభాన్ని ఆర్జించాలనే ఆలోచనలతో ఉంటారు. తండ్రి లేదా తల్లి ఆరోగ్యం అంతగా అనుకూలించకపోవచ్చు. ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటించినప్పటికీ కూడా దాదాపు కొంతకాలం క్రితం కలిగినటువంటి అనారోగ్యం కారణంగా మళ్ళీ ఆ అనారోగ్యం తాత్కాలికంగా తెరమీదికి రావచ్చు. ఔషధ సేవని మాత్రం మాననేయకూడదనే యథార్థాన్ని గ్రహించగలగాలి. కొత్తగా ఇళ్ళని కట్టడం కానీ లేదా కట్టినటువంటి ఇళ్ళకి మరమ్మతులు చేపట్టడం కానీ చేసే ఆ వ్యాపారం ద్వారా విశేష ఆర్జన చెయ్యాలి అనుకుంటారు, కానీ అంత ఆర్జన లేకపోవచ్చు. అయితే సంతృప్తికరంగానే ఆర్జన లభిస్తుంది. వాహనాల్లో ప్రయాణించేటటువంటి సందర్భంలో తగుమాత్రపు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంతో ఉంటారు. కుటుంబ సభ్యులందరికీ చేయవలసినటువంటి సేవల్ని సకాలంలో చేస్తూ ఉంటారు. గృహోపకరణ సామగ్రి అలాగే విలాస వస్తు సామగ్రిని కొనుక్కుంటారు. బంగారము, వెండి వాటితో కొన్ని నగల్ని తాత్కాలికంగా యథాశక్తి కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పరిశ్రమని విస్తరింప చేయాలనుకుంటారు, కానీ అది ఈ వారంలో సాధ్యపడకపోవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని బాగా వహించి ఉంటారు, కానీ కుటుంబంలో ఒకరికి ఇంకా వివాహం కానటువంటి కారణంగా మానసికంగా తాత్కాలికంగా అలిసి ఉండవచ్చు. అది ఈ వారానికి మాత్రమే. ఎవరి దగ్గర చదువుకున్నారో ఆ గురువుల్ని సన్మానించాలని, తాము ఎక్కడ పుట్టామో ఆ దైవాన్ని కొలుచుకోవాలని ఆధ్యాత్మికమైనటువంటి భావానికి బాగా లోబడతారు. చక్కగా చేయగలిగినటువంటి విధంగా ఆ పుణ్యకార్యాలని నిర్వహించగలుగుతారు. ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు ధైర్యంగా ఉద్యోగాన్ని చేస్తారు. ఎవరు ఏ విధమైనటువంటి నిందారోపణని చేసినా సహించలేనటువంటి స్థితిలో ఉంటారు. అధికారులు వీరి నిజాయితీతనాన్ని, ఆ అంకిత భావంగా ఉద్యోగం చేసే తనాన్ని గ్రహించి ఉద్యోగంలో పదవి ఉన్నతికి సిఫార్సు చేసేటటువంటి విధానం కూడా అనిపిస్తోంది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారాన్ని నిర్వహించుకోగలుగుతారు. పన్నులన్నింటినీ కూడా సక్రమంగా సకాలంలో చెల్లించి ఏ విధమైన మానసికమైన ఒత్తిడి లేకుండా ఉండగలుగుతారు ఈ రాశివారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు శారీరకమైనటువంటి తాత్కాలికమైన
సత్తువ లేనితరం కారణంగా దాదాపుగా 2-3 రోజుల పాటు తాము పనిచేసే సంస్థకి వెళ్ళలేకపోవచ్చు. విద్యార్థులు సత్ప్రమాణాలతో విద్యలో ఉత్తమ ప్రమాణాలని, ఉత్తమ ప్రతిభని ప్రదర్శించగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశానికి, స్వదేశాల్లో ఉన్నటువంటి వారు విదేశానికి ముఖ్యమైనటువంటి ప్రయోజనాల కారణంగా వెళ్ళవలసి రావచ్చు. కుటుంబం అంతా సమైక్యంగా ఉండాలనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఆ భావనతోనే ఉంటారు కూడా. బంధువుల్లో తాత్కాలికంగా కలిగినటువంటి శత్రుభావాన్ని పూర్తిగా తొలగించుకునేందుకు ఈ రాశి వారే స్వయంగా వెళ్ళి సంప్రదింపులు జరిపి ఆ అభిప్రాయాన్ని తొలగించుకుని వస్తారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు అహంకార భావాన్ని పూర్తిగా తొలగించుకోగలుగుతారు. సహన భావాన్ని కలిగి ఉంటారు కూడా. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు పంట మార్పిడి కోసం తీవ్రమైనటువంటి ఆలోచనని చేసి దానికి సంబంధించిన మెళకువల్ని తెలుసుకునేటటువంటి క్రమంలో ఉంటారు. ధన నష్టం ఏమాత్రమూ జరగదు, కానీ ఎక్కడైనా ధనాన్ని నష్టపోయామేమో అనేటటువంటి తాత్కాలికమైన మనోవిచార దృష్టితో ఉంటారు. ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిరుద్యోగంగా ఉన్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి ఉంది. ఉద్యోగంలో ఉండేటటువంటి వారికి పదవీ ఉన్నతి కలిగే అవకాశం ఉంది. పదవీ ఉన్నతి కలిగినటువంటి వారికి స్థాన ప్రవేశం, మరో ప్రదేశానికి స్థాన చలన సూచన బలంగా ఉంది. ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సాధ్యపడకపోవచ్చు వెనక్కి రావడం కోసం. వ్యాపారాన్ని చేసేటటువంటి వారు మరో వ్యాపార సంస్థని కూడా ప్రారంభించాలనుకున్నప్పటికీ కూడా అది ఈ వారంలో సాధ్యపడకపోవచ్చు. తగినటువంటి ప్రయత్నాలన్నీ ముగియనటువంటి కారణంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి సంతానానికి విద్యా ప్రమాణాలు చాలా చక్కగా ఉంటాయి. కళాశాల వారే స్వయంగా వచ్చి ఈ విద్యార్థిని తీసుకుని వెళ్ళి చదివించుకునే స్థాయి ప్రతిభని ప్రదర్శిస్తారు. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని తీసుకునేటటువంటి సందర్భంలో ఎప్పటికీ రుణాన్ని తీర్చగలవనేటటువంటి స్థిరమైన నిశ్చయమైన ప్రణాళికని వేసుకుని మాత్రమే రుణాన్ని తీసుకోవడం ఎంతైనా అవసరం. ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారం పెరిగింది కదా అనే అభిప్రాయంతో ధరలని పెంచివేయడం ఏమాత్రమూ సరి కాదు. ముఖ్యంగా ఔషధానికి సంబంధించినటువంటి వ్యాపారం, నూనె, అలాగే వస్త్రాలు, వెండి, బంగారం, ఇతరమైనటువంటి లోహ అపర వ్యాపారాలు చేసేవారు ఈ విషయంలో తగు జాగ్రత్తని పాటించి తీరాల్సిందే. ప్రభుత్వ దృష్టిలో పడకుండా ఉండేందుకు సకాలంలో అనుమతి పత్రాలని, అలాగే సకాలంలో చెల్లించవలసిన పన్నుల్ని చెల్లించడాన్ని, తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకి వేతనాన్ని సక్రమంగా ఇవ్వడాన్ని చేస్తూ ఉండడం ఎంతైనా అవసరం. ధర్మబద్ధంగా చేసేటటువంటి వ్యాపారం ద్వారా మంచి ఫలితాలని పొందగలుగుతారు. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలని పొందడమే కాకుండా సంఘంలో మంచి గుర్తింపుని కూడా తెచ్చుకోగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే వ్యాపారాన్ని విస్తరింపచేయడం అనేటటువంటి దిశగా ఆలోచన ఉన్నప్పటికీ కూడా అధర్మబద్ధంగా వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలు కలిగే అవకాశం ఉంది. దానివల్ల వ్యాపారం మొత్తం కుప్పకూలే అవకాశం ఉంది. జాగ్రత్త పడాలి. కుటుంబంలో అనుకూలమైనటువంటి దాంపత్య వాతావరణం ఉంటుంది. వచ్చేటటువంటి ఆప్తులు, బంధువులు ఇంటికి సంబంధించిన రహస్యాలని గురించి లోలోతుగా ప్రశ్నిస్తూ ఉంటే ఏమాత్రమూ బయటపడకుండా ఉండడం ఎంతైనా అవసరం. కుటుంబంలో విద్యార్థి దశలో ఉన్నట్లయితే సంతానం వారి విద్యా ప్రమాణాల కంటే కూడా ప్రవర్తన విషయంలో తగు పరిశీలన చేస్తూ ఉండాల్సిందే తల్లిదండ్రులు. మాటలు ఎదిరించడం, ఇంట్లో సొమ్ము కనిపించకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందుకు ముందే తగు జాగ్రత్తల్ని పాటించడం సరి, తగిన పరిశీలనతో ఉండడం కూడా అవసరం. ఈ వారం మీనరాశి వారి ఫలితాలని
పరిశీలించి చూస్తే పిత్రార్జితమైనటువంటి ద్రవ్యపు పంపకాలు జరిగే అవకాశం గోచరిస్తోంది. కొద్దిగా నష్టం అయినప్పటికీ కూడా మొత్తానికి ఆ వ్యవహారంలో తెగతింపుల్ని చేసుకోవడం చాలా అవసరం. సోదరులతో సత్సంబంధాలు ఈ పంపకాల కారణంగా తాత్కాలికంగా ఉండకపోవచ్చు. అంత మాత్రం చేత దిగులు పడవలసిన అవసరం లేదు. ఇంటి ఆడబడుచులతో కూడా చిన్నవైనటువంటి పొరపత్యాలు కలగచ్చు. సూటిగా మీరే పరిష్కరించుకోవడం మంచిది తప్ప స్త్రీ జనాన్ని ఈ పరిష్కారంలోనికి రానియడం శ్రేయస్కరం కాదు. సంతానం విద్యా ప్రమాణాలని బాగా చూపిస్తూ ఉంటారు, ప్రతిభని ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే వారికి వాద్య పరికరాల మీద దృష్టి హెచ్చుగా ఉండేటటువంటి కారణంగా కేటాయించవలసినంతది సమయం కేటాయించకపోవడం ఈ రాశి వారికి అసహన భావాన్ని కలిగించవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. హరిహరాత్మకమైనటువంటి కార్తీక మాసంలో గృహంలో పరమేశ్వరానుగ్రహం, విష్ణానుగ్రహం ఎలవేళలా సిద్ధింపచేయటానికి ప్రతినిత్యం కూడాను దీపారాధన ఆచరించాలి. ప్రతిరోజు కూడాను తులసి కోట వద్ద స్త్రీలు సాయం సంధ్యా సమయంలో గనక విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి ముగ్గు, శంకు చక్రాల ముగ్గు వేసి మధ్యలో గనక ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపాన్ని గనక వెలిగించి నైవేద్యం గనక సమర్పించినట్లయితే ఆ ఇంట విష్ణుప్రియ అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం విరాజిల్లుతుంది ఎల్లవేళలా కూడాను అంటోంది శాస్త్రం. అంతేకాకుండా ఇంటిలో దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచే సింహద్వారానికి రెండు వైపులా కూడాను ఉన్న గూటిలో ప్రతినిత్యం కూడాను దీపములు అనేటువంటివి వెలిగించాలి. అంటే ప్రమిదలు పెట్టి ఆ ప్రమిదలో నూనె వేసి ఒత్తి వేసి దీపాన్ని సాయం సంధ్యా సమయంలో వెలిగించేటువంటి సాంప్రదాయాన్ని ఏ గృహిణి అయితే తమ ఇంటి వద్ద పాటిస్తుందో ఆ ఇంటిలోనికి విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పదంలో పయనించేటువంటి కళను లక్ష్మీదేవి సాక్షాత్కరింపజేస్తుంది. అంటే అనేక రంగాలలో అభివృద్ధిని సాధించటానికి ఇది చాలా చక్కటి ఉపాయంగా ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి. కార్తీక మాసం మొత్తం 30 రోజుల పాటు కూడాను ప్రతినిత్యం సాయం సంధ్యా సమయంలో ఇంటి ప్రాంగణంలోని ఆ యొక్క గేటుకి రెండు వైపులా కూడాను ప్రమిదలలో దీపం, ఆ యొక్క నువ్వుల నూనె పోసి దీపాన్ని గనక రెండు వైపులా గనక వెలిగించినట్లయితే చాలా గొప్ప విశేషకరమైన ప్రభావాలు ఆ ఇంటిలోనికి ప్రవేశిస్తాయి. దుష్ట శక్తులు అనేటువంటివి ప్రవేశించడానికి ఆస్కారం ఉండదు. లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించుకోవచ్చు. అంతేకాకుండా ప్రతినిత్యం కూడాను కార్తీక మాసంలో ఉదయం సాయం సంధ్యా సమయంలో మీ ఇంట్లోని పూజా మందిరంలో స్వస్తిక్ గుర్తు వేసి దానిపైన ప్లేటు ఉంచి దీపపు కుందులు ఉంచి దానిలో నువ్వుల నూనె లేక ఆవు నెయ్యి వేసి 5 ఒత్తులతో దీపారాధన చేసి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాన్ని ప్రతినిత్యం కూడాను సమర్పించి ఇంటిల్లిపాది కనుక స్వీకరించినట్లయితే సర్వ విధములైనటువంటి సంపదలు ఆ గృహంలో విరాజిల్లుతాయి అంటోంది శాస్త్రం. దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నారు. దీపాలు భగవంతుని యొక్క రూపాలు. అందుచేతనే భగవంతుని యొక్క రూపం మీ ఇంటిలో ఎల్లవేళలా కూడాను వెలుగొందటానికి కార్తీక మాసంలో ఆకాశ దీపంతో పాటుగా ఈ యొక్క దీపారాధనలు కూడాను మీకు శతవిధాలా కూడా
సహకరిస్తాయి. అంతేకాకుండా కార్తీక మాసంలో పూర్ణిమ తిథి వచ్చినప్పుడు తప్పనిసరిగా దీపదానం ఆచరించాలి. ఎవరైతే దీపదానాన్ని ఆచరిస్తారో వారికి అనిర్వచనీయమైనటువంటి సంపదలతో పాటు పాప ప్రక్షాళనం కూడా జరుగుతుంది. అంటే జన్మజన్మాంతరాల పాపాలన్నీ పటాపంచలైపోవటానికి ఇది చాలా చక్కటి ఉపాయం. ఒక విస్తరాకులో బియ్యం పోసి దానిలో వెండి ప్రమిదను ఉంచి బంగారపు ఒత్తిని ఉంచి చిన్నది ఆవు నెయ్యి వేసి మంత్రోచ్చరణతో ఆ దీపాన్ని వెలిగించి వేద బ్రాహ్మణునకు దక్షిణగా గనక ఆ దీపాన్ని ఆ యొక్క బియ్యంతో సహా గనక ప్రతిగుణాతు ప్రతిగుణామి అనే మంత్రాన్ని జపిస్తూ గనక సమర్పించినట్లయితే దీపదాన విశిష్టత కొన్ని లక్షల కోట్ల సత్ఫలితాన్ని కార్తీక మాసంలో ప్రతి ఒక్కరికి కూడాను ప్రసాదించబడుతుందని, ఇది ప్రతి ఇల్లాలు కూడాను ఆచరించవలసినటువంటి విశిష్ట సంప్రదాయమని మనకు కార్తీక మహాపురాణం తెలియజేస్తోంది. మరికొన్ని ముఖ్య విశేషాంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో శుభ కార్తీకం అంశానికి స్వాగతం. ఈరోజు అష్టమి తిథి, ఆదివారము, ధనిష్ఠా నక్షత్రము. ఆదివారం నాడు అష్టమి రావటం, అందులో కార్తీక మాసంలో శుక్లపక్షంలో రావటం, దీని పేరు గోష్ఠాష్టమి, గోపాష్టమి, రెండు పేర్లతో పిలుస్తారు. గోపాష్టమి అంటే గోవులను ఆరాధించడానికి అత్యంత విశేషమైన రోజు ఈరోజు. గోపూజ. గోవులకు మీ చేత ఏదైనా గడ్డి లాంటి పదార్థములు, ఆకుపచ్చని పదార్థములు, లేకపోతే ధాన్యములను నానబెట్టి తినిపించడము, ఇదే గోపూజ. కాబట్టి గోపాష్టమి రోజున గోకులంలో గోవులను పూజించినట్లయితే కృష్ణానుగ్రహానికి పాత్రుడవుతాడు అని భాగవతం చెబుతూ ఉన్నది. అలాగే ఈ రోజున అష్టమి తిథి కాబట్టి అమ్మవారికి ప్రీతిగా కామధేను స్వరూపినిగా గోమాతను భావన చేస్తూ గోమాతకు మీ చేత ఏదైనా సమర్పణం చెయ్యండి. గోమాతృ అనుగ్రహంతో నరదృష్టి, పాపదృష్టి, సకల గ్రహముల యొక్క పీడా దృష్టి ఇవన్నీ తొలగిపోతాయి. గోమాతృ అనుగ్రహంతో శ్రేయస్సును పొందుతారు. అలాగే ఈ రోజుకు ఇంకొక విశేషం కూడా ఉన్నది. ఈ రోజున ఆదివారం కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము 3 సార్లు చెయ్యటం. ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. ఈ రోజున మధ్యాహ్న సమయంలో అంటే 11 నుంచి 12 గంటల ప్రాంతంలోనైనా సరే మధ్యాహ్న సమయంలో అభిజిత్తులో ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము చేయటం ద్వారా ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి చిక్కులన్నీ తొలగిపోయి అనారోగ్యము తొలగిపోయి ఐశ్వర్యము భాస్కరుడి యొక్క అనుగ్రహంతో స్వస్థత ఈ రెండూ చేకూరుతాయి. లోకా సమస్తాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో మేషాది ద్వాదశ రాశులు పరిహారాలు అనే అంశానికి స్వాగతం. కాలం చిత్రమైనది. కాలంలో వచ్చే మార్పులు అగణితంగా ఉంటాయి. బుధగ్రహం తులారాశిలో సంచారం చేయడం ప్రారంభం చేయడం, అలాగే తులారాశిలో రవిగ్రహం ఉన్న కారణం చేత కూడా కొంత వ్యతిరేకంగా ఉండే పరిస్థితులు రవి సంచారం వృశ్చికంలోకి మారడంతో సర్దుకుంటాయి. ఈ నేపథ్యంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన పరిహారాలు పాటిస్తే ఈ వారమంతా క్షేమదాయకంగా ఉంటుందో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా యోగదాయకంగా ఉండబోతోంది.
ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది చెక్కలతో చేసినటువంటి లేక చెక్క పూసలతో చేసినటువంటి కాష్టమాల, తులసి కాష్టమాల, ఇది మెడలో ధరించడం. తులసి మాల అని చెబుతూ ఉంటాం. ఎండిపోయిన తులసి మొక్కను మొదలు చక్కగా కత్తిరించి చూర్ణం చేసి రుబ్బి పాలతో తడిపి ఆ పిదప చిన్న చిన్న ఉండలుగా చేసి నీడలో ఆరబెట్టుకోవాలి. ఈ పూసలతో తయారు చేసేదే నిజమైన తులసి కాష్టమాల. ఈనాటి కాలంలో మనకు షాపులలో దొరుకుతున్నాయి కాబట్టి వాటిని కూడా ధరించవచ్చు. వృషభ రాశి వారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది ఈ వారమంతా కూడా శివాలయ దర్శనం చేయడం, శివనామస్మరణ చేయడం, భస్మాన్ని ధరించడం. శివాలయంలో ఉండే వృషభము నందీశ్వరుడిని చక్కగా కడిగి నందీశ్వరుడి పాదములకు పసుపు కుంకుమలు రాచి కొమ్ములకు పుష్పాల చేత అలంకరింపజేసి మెడలో ఒక శక్తి ఉన్న పక్షంలో వెండితో కానీ ఇత్తడితో కానీ చేసిన గంట అలంకారంగా సమర్పిస్తే ఈ రాశి వారికి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. ఈ రాశి వారికి సప్తమంలో సంచారం చేస్తున్న రవిగ్రహ కారణంగా ఇంటిలో పరిస్థితులు కొంత వ్యతిరేకంగా మారతాయి. కేతువుతో కూడుకుని ఉన్న కారణం, అలాగే వృషభంలోనే రాహు సంచారం కూడా ఉన్న కారణం చేత కొంత అనారోగ్యం ఇబ్బంది పెట్టే కారణం ఉన్న కారణం చేత ఈ రాశి వారు శివాలయ దర్శనం మేలు కలిగించే ప్రయోజనం అవుతుంది. మిథున రాశి వారు ఈ వారమంతా పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది మౌన వ్రతం పాటించడం. ఈ వారమంతా అంటే ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారం వరకు వారం రోజుల పాటు మౌన వ్రతం పాటించి శనివారం నాటి మధ్యాహ్నం చిన్న గ్లాసెడు తేనెను నైవేద్యంగా లేక తేనెను పరమేశ్వరుడి ప్రీతికరంగా సమర్పించి ఆ తేనెను దానం ఇవ్వాలి. మిథున రాశి వారు ఈ వారములో శనివారం నాడు తేనె దానం ఇచ్చిన ఎడల చక్కటి పరిహారం అవుతుంది, ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ఈ రాశి వారికి ప్రత్యేకంగా అష్టమంలో సంచారం చేసే శనిగ్రహ కారణంగా అష్టమ శని అనేటువంటి దోషం కారణంగా కొంత ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడం కోసం, మంచి ప్రయోజనాలు సాధించడం కోసం మిథున రాశి వారు తేనెను విరివిగా వినియోగించాలి. కర్కాటక రాశి వారు పాటించవలసిన పరిహారాలలో ఈ వారమంతా కూడా గణపతిని పూజించడం ఈ రాశి వారికి మేలు చేస్తుంది. తెలుపు రంగు వస్త్రాలను ధరించడం, స్ఫటికమాల లేక తెలుపు రంగులో ఉండే ముత్యాల మాలను మెడలో మాలగా ధరించడం, ఉపవాస వ్రతాన్ని పాటించడం ప్రత్యేకంగా ఈ రాశి వారికి మేలు కలిగించే పరిహారాలు అవుతాయి. గణపతి సేవ చేయడం, గణపతి ఆలయంలో గణపతికి ప్రీతికరంగా భస్మము తడిపిన నీటితో అభిషేకం చేయించడం ఈ రాశి వారికి మేలు కలిగిస్తుంది. సింహరాశి వారికి ఈ వారమంతా యోగదాయకంగా ఉండబోతోంది. రాశి అధిపతి అయిన రవిగ్రహం వృశ్చిక రాశిలో సంచారం చేయడంతో కొంత పరిస్థితులు తెరిపిన పడతాయి. ఈ రాశి వారికి ప్రత్యేకంగా దశమ భావంలో సంచారం చేస్తున్న రాహుగ్రహ కారణంగా పనిచేసేటటువంటి చోట కార్యాలయంలో తోటి ఉద్యోగ సహాయ సహకారాలు అందుతాయి, అధికారుల మెప్పు లభిస్తుంది. 6వ ఇంట సంచారం చేస్తున్న శనిగ్రహ కారణంగా కూడా పరిస్థితులు సానుకూలమవుతాయి. ఈ రాశి వారు ఈ వారమంతా పాటించవలసిన పరిహారాలలో సమీపంలో ఉండే శివాలయంలో వారమంతా కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత ధ్వజస్తంభం వద్ద 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో దీపాలు వెలిగించాలి. కన్యా రాశి వారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది కుమారస్వామిని సేవించడం. ఈ వారంలో వచ్చేటటువంటి గురువారం నాడు సమీపంలో ఉండే ఆలయం, ఏ ఆలయమైనా ఆలయంలో ఒకవేళ మేడి చెట్టు ఉన్న పక్షంలో ఆ మేడి చెట్టుకు 3, 5, 7 చొప్పున ప్రదక్షిణాలు చేయాలి. లేని ఎడల మేడి మొక్క సేకరించి సమీపంలో ఉండే శివాలయంలో లేక ఏదైనా ఆలయంలో నాటి సంరక్షణ చేసే ప్రయత్నాలు చేస్తే కన్యా రాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఈ రాశి వారికి పంచమంలో సంచారం చేస్తున్న శనిగ్రహ కారణంగా సంతానం వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి రవి కేతువుల కారణంగా కూడా కొంత వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటి నుంచి తప్పించుకొని మంచి ప్రయోజనాలు సాధించడం కోసం ఈ రాశి వారు మినుములు దానమిస్తే కూడా మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రగ్రహం ఈ రాశి వారికి స్వక్షేత్రంలోనే సంచారం చేస్తున్న కారణం చేత మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రాశి వారు మరింత మంచి ప్రయోజనాలు సాధించే నిమిత్తమే ఈ వారంలో వారికి నచ్చిన రోజున తెల్లని వస్త్రాలను దానం ఇవ్వాలి.
అలాగే దూది, ఇనుప వస్తువులు, మేకు, స్టీల్ గ్లాసులు ఇలాంటి వాటిని దానం ఇస్తే కూడా తులారాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని అంటే 4వ ఇంట శని సంచారం చేస్తున్న కారణం చేత స్వల్ప ప్రయాణాలలో ఇబ్బందులు, వాహనాలలో ప్రయాణం చేసే సమయంలో వాహనాలలో వచ్చే ఆటంకాల వల్ల ప్రయాణాలకు ఆటంకాలు, ఇవన్నీ ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. వీటి నుంచి తప్పించుకోవడం కోసం ఈ రాశి వారు శరవణ భవ శరవణ భవ అనే మంత్రాన్ని జపం చేస్తే కూడా మంచి ప్రయోజనం పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది అమ్మవారి ఆలయాన్ని దర్శించడం. సమీపంలో ఉండే ఏదైనా అమ్మవారి ఆలయం, గ్రామదేవత కావచ్చు, మరింకేదైనా దేవతా స్వరూపం కావచ్చు, అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ఆలయంలో నిమ్మ డిప్పలలో దీపాలు వెలిగించాలి. అమ్మవారికి ప్రీతికరంగా శక్తి ఉన్న ఎడల ఎరుపు రంగులో ఉండే దుస్తులను సమర్పించాలి. ఈ వారమంతా కూడా వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే మంచి ప్రయోజనం పొందగలుగుతారు. ధనురాశి వారు ఈ వారమంతా పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది వృద్ధులను సేవించడం. పసుపు రంగులో కానీ ఆకుపచ్చ రంగులో కానీ ఉండేటటువంటి పండ్లను విరివిగా దానం చేయడం. ఈ రాశి వారికి ధనుస్సులో ఉండేటటువంటి గురువు 2వ భావంలో అంటే మకరంలో సంచారం చేయడం ప్రారంభం చేసిన కారణాన అద్భుతమైన ఫలితాలు ఈ వారంలో వీరికి ఎదురు కాబోతున్నాయి. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ధన సంబంధమైన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి ఈ వారంలో ధనురాశి వారికి ఎదురు కాబోయే చక్కటి అనుభవం అవుతుంది. ఇటువంటి ఆశాజనకమైన పరిస్థితులను బలోపేతం చేసుకునే నిమిత్తమై ఈ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయాలి. మకర రాశి వారు ఈ వారమంతా పాటించవలసిన పరిహారాల్లో నలుపు రంగు వస్త్రాలని ధరించడం, నలుపు రంగు వస్త్రాలను దానం చేయడం, ప్రత్యేకంగా నవగ్రహ మంటపంలో ఉండే శనిగ్రహాన్ని నూనెతో అభిషేకం చేయడం ద్వారా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ వారమంతా కూడా నవగ్రహ మంటపాన్ని చక్కగా కడిగి ఆ మంటపంలో 3 వత్తులు వేసి దీపాలు వెలిగించాలి. కుంభరాశి వారికి ఈ వారమంతా పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది శివారాధన చేయడం. ఈశ్వరునకు నువ్వులతో అభిషేకం చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలను అరికట్టగలుగుతారు. ఈ రాశి వారికి 12వ ఇంట సంచారం చేస్తున్న శనిగ్రహ కారణంగా ధనప్రాప్తి, బంధువుల ఎడల మంచి ఆదరణ లభించినప్పటికీ ఆర్థికపరమైన కొన్ని చిక్కులు ఎదురు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిని తొలగించుకోవడం కోసం, అలాగే ఇంట్లో పరిస్థితులు సానుకూలంగా మార్చుకోవడం కోసం ఈ రాశి వారు శివాలయంలో నువ్వుల నూనెతో ప్రత్యేకంగా 3, 5, 7, 9 ఈ సంఖ్యలో దీపాలు వెలిగించాలి. మీనరాశి వారు ఈ వారమంతా పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది దత్తాత్రేయ స్మరణ చేయడం. శ్రీ దత్త శరణం మమ అన్న నామాన్ని జపం చేయడం. ఆధ్యాత్మిక గ్రంథాలు దత్తాత్రేయుడికి సంబంధించినవి సేకరించి భక్తులకు వితరణ చేస్తే కూడా మీనరాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. కంప్యూటరు, ఉద్యోగ, వ్యాపార రంగాలు ఇటువంటి వాటిలో పనిచేసేటువంటి నిష్ణాతులు లేక వ్యవహారం చేసేటువంటి వారందరికీ కూడా ఈ వారం పసుపు రంగు దుస్తులు ధరించిన ఎడల మంచి క్షేమం కలుగుతుంది అంటూ సంప్రదాయం తెలియజేస్తుంది. ఇక మేషాది ద్వాదశ రాశుల వారు క్షీరాబ్ది ద్వాదశి నాడు చిన్న రోలులో బియ్యం పిండి, ఆవు పాలు పోసి చెరుకు గడతో దంచుతూ విష్ణవే నమః విష్ణవే నమః విష్ణవే నమః అంటూ విష్ణు నామాన్ని 3 సార్లు జపం చేసినా, లేక విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినా, లేక శ్రీకృష్ణాష్టోత్రం పారాయణం చేసినా, లేక 24 కేశవాది నామాలు అగ్నిపురాణోక్తమైనవి కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, శ్రీకృష్ణాయ నమః అని జపం చేసిన ఆ బిందువులు మన మీద పడేటట్లుగా చిలుపుతూ ఉంటే లేదా దంచుతూ ఉంటే అన్ని వందల ఏళ్ళు, అన్ని వేల ఏళ్ళు వైకుంఠంలో ఉంటారు అని మనకు విష్ణు పురాణం చెబుతుంది. కనుక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మేషాది ద్వాదశ రాశుల వారు క్షీరాబ్ది ద్వాదశి నాడు పాలను దానం ఇవ్వాలి, చెరుకు గడను వినియోగించాలి, బియ్యం పిండితో చేసిన పదార్థాలను వినియోగించాలి. ఇవి సంక్షిప్తంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారమంతా ఉపయుక్తమయ్యేటటువంటి పరిహారాలు, పరిష్కార మార్గాలు. కార్తీక దామోదరుడు అందరికీ క్షేమం కలిగించుగాక. మరింత ఆనందంగా మళ్ళీ మనం కలుసుకుందాం అని కూడా కోరుకుంటూ శుభమస్తు. గోవు యొక్క స్పర్శ లేకుండా, గోవుకి సంబంధించినటువంటి విషయ ప్రస్తావన లేకుండా అసలు ఏ పురాణం లేదు, ఏ కావ్యం లేదు.
గోవు ఎంత పూజనీయమైనది అన్నది పరిశీలించడానికి పురాణాల్ని కావ్యాల్ని పరిశీలిస్తే చాలు. గోవుకి సంబంధించిన విశేషాలు రామాయణంలో ఎన్నో కనపడతాయి. అసలు గోమతీ నదీ తీరంలో మందలుగా ఆవులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ నదికి ఆ పేరు వచ్చింది అని ఉంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఆవుల్ని దోళ్ళల్ని కాపాడడం కోసం గోవర్ధనోద్ధరణం చేసి కామధేనువు తన యొక్క పాలచేత అభిషిక్తుణ్ణి చేసి సొంపార గోవిందాయనచు పలికే, గోవిందా అని పిలిచి పట్టాభిషేకం చేసింది. దేవేంద్రుడిచ్చినటువంటి నామం అది. కాబట్టి గోవిందా అని మనందరం తెల్లవారి లేస్తే స్తోత్రం చేసేటటువంటి, స్తుతి చేసేటటువంటి, కీర్తించేటటువంటి నామం ఏది ఉన్నదో ఆ నామాన్ని 7 రాత్రులు 7 పవళ్ళు కష్టపడి ప్రధానంగా గో సంరక్షణ చేస్తూ కృష్ణ పరమాత్మ సంపాదించుకున్న నామం. గోవు పరమ పవిత్రమైనటువంటి ప్రాణి. దానిని సాక్షాత్ పరదేవతా స్వరూపంగానే భావన చేస్తారు. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఎందుకని అంటే ఇవాళ కాదు, శృంగేరి పీఠం, కంచి కామకోటి పీఠం దగ్గర నుంచి శంకర భగవత్పాదుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి పీఠముల యొక్క ఆధిపత్యంలో ఉన్న పెద్దలందరూ కూడా గో పూజతోటే కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు. ఇవాల్టికి కూడా ఎప్పటికీ కూడా కాంచీపురంలో కామాక్షి పరదేవత దర్శనం ప్రజలకి ఇచ్చే ముందు మొట్టమొదటి దర్శనాన్ని ఎవరు చేస్తారు అంటే గోవు చేస్తుంది. గోపృష్ఠాన్ని కామాక్షి వైపుకి ఉంచి తలుపులు తెరిచి గోపూజ చేస్తారు. గోవుకి పూజ చేయడం, గోవుకి ప్రదక్షిణం చేయడం, గోవుని పరదేవతగా భావన చెయ్యడం ఈనాడు ఎవరో కొత్తగా కనిపెట్టిన విషయాలు కావు. అవన్నీ కూడా శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయాలు. అవన్నీ కావ్య పురాణాంతర్గతమైనటువంటి విశేషాలు. రఘువంశంలో కాళిదాస మహాకవి రఘువు వంటి మహానుభావుడు జన్మించడానికి కారణం దిలీపుడు చేసినటువంటి నందినీధేనువు యొక్క సేవేలని ఆ కథని విస్తరించి ప్రతిపాదించినటువంటి గ్రంథమే రఘువంశం. కాబట్టి అసలు గోవుకి సంబంధించిన విషయములు లేని కావ్యము కానీ పురాణము కానీ లేదు. వేదంలో మనకి ప్రత్యేకంగా గో సూక్తము అని ఒక సూక్తం ఉన్నది. భూసూక్తం, నీలా సూక్తం, దుర్గా సూక్తం, పురుష సూక్తం, శ్రీ సూక్తం, మంజు సూక్తం ఇవన్నీ ఎలా ఉన్నాయో అలాగే గో సూక్తం ఉన్నది. అది స్కాంద పురాణాంతర్గతంగా ప్రతిపాదింపబడింది ఆ గోసూక్తం. వేదంలో అనేక చోట్ల గోవుకి సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. గౌర్వారగ్ని అంటుంది వేదం. అగ్ని శ్రియాన్ని ఇస్తుంది. అందుకే శ్రియం ఇచ్చేత్ హుతాశన. అగ్ని ఆరాధన చేత ఏది కలుగుతుంది అంటే మనకి శ్రియం కలుగుతుంది. అగ్ని ఆరాధన వలన ఏ శ్రియం కలుగుతుందో అదే శ్రియం గోవు యొక్క ఆరాధన వలన కలుగుతోంది అని వేదం నిర్ధారణ చేసి గౌర్వారగ్ని అంది. ఆవు అగ్నితుల్యమే అంది. అందుకే గోవుకి పెట్టినటువంటి గ్రాసము ఏదైతే ఉందో మనం చేత్తో పట్టుకొని పెట్టినటువంటి పరకలు అగ్నిహోత్రమునందిచ్చినటువంటి హవిస్సుతో సమానం. గో సంరక్షణం అనేటటువంటిది, గోవులను పోషించడం అనేటటువంటిది, గోవుల ద్వారా అభ్యున్నతిని పొందడం అనేటటువంటిది ఈ జాతి జీవనంలో అంతర్భాగం. అటువంటి గోవు విశేషమైనటువంటి ప్రయోజనములను ఎన్నిటినో కల్పిస్తుంది. ఆవు నుంచి వచ్చేటటువంటి పాలు 4 ఆశ్రమాల వాళ్ళు స్వీకరిస్తారు. తల్లి లేని పిల్లలు లేదా తల్లి పాలు చాలని పిల్లలు ఆవు పాలు తాగి పెరుగుతారు. అందుకే మాతా శబ్దం వేసి పిలిచేది గోవునొక్కదాన్నే పిలుస్తారు. గోమాత అంటారు. గోమాత అనడానికి కారణం సాక్షాత్ ఆ గోవు ఈ భూమి మీద తిరుగాడుతున్నటువంటి జగన్మాతయే అన్న భావన చేతనే గోమాత అని పిలిచారు. ఆ గోవు భాగవతంలో చెప్పినట్టు ఎవ్వరికీ అక్కర్లేనటువంటి పచ్చిగడ్డి తిని ఎక్కడో ప్రవహిస్తున్నటువంటి నీళ్లు తాగి మనందరికీ ఇహాన్ని పరాన్ని కూడా ఇచ్చేటటువంటి పాలను స్రవిస్తుంది. అలాగే అసలు గోవే ధర్మచక్రం తిరగడానికి కారణం. కాబట్టి ఆ గోవు అందరి చేత కీర్తింపబడినటువంటి, పూజింపబడినటువంటి మహోత్కృష్టమైనటువంటి ప్రాణి. సనాతన ధర్మానికి గోవుకి అవిభాజ్యమైనటువంటి సంబంధం. అందుకే ఈ కార్తీక మాసంలో గోవులనన్నిటినీ అలంకారం చేసి వాటికి గ్రాసం పెట్టి
సంతోషపెట్టి వాటిని పూజించాలి అని విధించారు పెద్దలు. పెద్దలు చెప్పిన మార్గంలో నడవడం, పెద్దలు చూపించినటువంటి ఆలోచన అందరికీ సమ్మతమైనది అని ఆలోచించి దాని గురించి మాట్లాడగలగడం పరిణితి కలిగినటువంటి వారి యొక్క ప్రజ్ఞ. గోసంతతి వృద్ధిలోకి వచ్చి అందరూ చక్కగా ప్రశాంతంగా సంతోషంగా ఉండి ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలి అని మనందరం కూడా ఆ గోమాతని తల వంచి నమస్కరించి ప్రార్థన చేద్దాం. పూజా సీతామూరారమ్మ, పూజా సీతామూరారమ్మ, ఈ వేళ లక్ష్మికి శ్రీ మహాలక్ష్మికి పూజా సీతామూరారమ్మ, ఈ వేళ లక్ష్మికి పూజా సీతామూరారమ్మ, శ్రీ మహాలక్ష్మికి పూజా సీతామూరారమ్మ. పూజా సీతామూరారే రాజీవని త్రులార, పూజా సీతామూరారే రాజీవని త్రులార, జాజి పూల పూజ రోజు మా లక్ష్మీదేవికి, జాజి పూల పూజ రోజు మా లక్ష్మీదేవికి పూజ సీతామూరారమ్మ, ఈ వేళ లక్ష్మికి పూజ సీతామూరారమ్మ, శ్రీ మహాలక్ష్మికి పూజ సీతామూరారమ్మ. హెచ్చైన నిత్యామల్లెలు ఎర్రాని బొగడా పువ్వులు, హెచ్చైన నిత్యామల్లెలు ఎర్రాని బొగడా పువ్వులు, పచ్చాని కనకాంబరాలు తెచ్చి మా లక్ష్మీదేవికి, పచ్చాని కనకాంబరాలు తెచ్చి మా లక్ష్మీదేవికి పూజ సీతామూరారమ్మ, ఈ వేళ లక్ష్మికి పూజ సీతామూరారమ్మ.